వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను పొలం దున్ని ఏం పంట వేయాలి? ఇప్పుడు కూడా పొలమే వేస్తున్నాను కదా, ఈసారి ఏం పంట వేయాలి? హా మొత్తం పొలం వేసి ఒక 20 గుంటలు మాత్రం పెసరు పంట వేస్తాను. కానీ పెసర్లు ఎక్కడి నుండి తీసుకొని రావాలి? హా రంగయ్య ఉన్నాడు కదా, రంగయ్య చాలా పంట పండిస్తాడు, పెసరు పంట. వాళ్ళ ఇంట్లో పని చేసినట్లు చేసి అందులో పెసర్లను దొంగిలించి నేను నా పొలంలో నాటుకుంటాను. ఆ పెసర్లు అయితే చాలా మంచి కాయలు కాస్తాయి, చాలా పెసర్లు వస్తాయి. వాటిని నేను అమ్ముకుంటే చాలా మంచి ఆదాయం నాకు వస్తుంది. ఈ ఆలోచన బాగుంది, ఇలానే చేస్తా. ఈ సరస్వతి ఏం చేస్తుందో ఏమో, ఇక్కడ కూలీ పని కూడా లేదు. వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. ఎవరైనా పత్తితులు పెట్టా లేదంటే పత్తి గల్వ పిలుస్తారేమో, ఈ సరస్వతిని అడిగి తెలుసుకుంటా. అందరూ దీని దగ్గరికే వస్తారు కదా, కూలీ పనికి కూలీ వాళ్ళని తీసుకురమ్మని. ఎవరైనా వచ్చారేమో, దీన్ని వెళ్ళి అడుగుతా. ఇది ఇంట్లో ఉండి ఏం చేస్తుందో ఏమో. ఒసే సరస్వతి, సరస్వతి ఉన్నావా అనే ఇంట్లో? ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా కాంతమ్మ గారు? ఏం లేదండి, ఇప్పుడే భోజనం చేసి అలా కూర్చున్నాను అంతే. ఇంతలో మీరే వచ్చారు. రండి రండి, ఇలా కూర్చోండి. సరస్వతి, నీ దగ్గరికి ఎవరైనా కూలీ వారిని తీసుకురమ్మని వచ్చారా? అదే అందరూ నీ దగ్గరికే వస్తారు కదా కూలీ పనికి రమ్మని, అందులాగే ఎవరైనా వచ్చారేమో అని నీ దగ్గరికి అడగడానికి వచ్చాను. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మనకు ఎంతో కొంత కూలీ పని దొరుకుతుంది. ఇప్పుడే కొన్ని డబ్బులు ఆదా చేసుకోవాలి. ఇంకా ఎవరు రాలేదు కాంతమ్మ గారు. నేను అదే ఆలోచిస్తున్నాను, ఎవరైనా కూలీ పనికి పిలుస్తారా అని. ఎవరైనా కూలీ పనికి పిలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా? కాంతమ్మ గారు, ఇప్పుడేనండి మనకు డబ్బులు ఎక్కువగా దొరికేది. చాలా జాగ్రత్తగా మనము డబ్బులని పొదుపు చేసుకొని వాడుకోవాలి. అతిగా ఖర్చు పెట్టకూడదు కాంతమ్మ గారు. అవునే సరస్వతి, నువ్వు చెప్పింది కూడా నిజమే. అవసరం మందమే డబ్బులను ఖర్చు చేసుకోవాలి, మిగతావి పొదుపు చేసుకోవాలి. సరేనే సరస్వతి, నేను రంగయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. రంగయ్య కొన్ని డబ్బులు ఇచ్చేది ఉంది. ఆ డబ్బులు తీసుకొని కిరాణం కొట్టుకు వెళ్లి ఇంట్లోకి కావలసిన సామాన్ తీసుకోవాలి. మరి నేను వెళ్ళొస్తాను. అవునా కాంతమ్మ గారు, పదండి. నాకు కూడా కిరాణం కొట్టులో కాస్త పని ఉంది. నేను కూడా ఇంట్లోకి కావలసిన చక్కెర మరియు చాపత్తి తీసుకొని రావాలి. పదండి, నేను కూడా కిరాణం కొట్టు వరకే వస్తాను. అవునానే సరస్వతి, సరే పద వెళ్దాం. ఆ రంగయ్య దగ్గర ఏదైనా పనిలో జాయిన్ అయ్యి ఆ పెసర్లను దొంగిలించి తీసుకొని రావాలని ఇప్పుడే ఆలోచించాను. ఈ కాంతమ్మ సమయానికి వచ్చింది. ఈ రంగయ్య దగ్గరికి వెళ్లి వాడి దగ్గర ఎన్ని పెసర్లు ఉన్నాయో చూడాలి. ముందుగా పనిలో అయితే జాయిన్ కావాలి. ఏంటి కాంతమ్మ గారు, ఇలా వచ్చారేంటి? ఏంటి రంగయ్య అలా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తానని చెప్పావు కదా, ఇంటికి రమ్మన్నావు కదా. నాకు కిరాణం కొట్టులో సామాన్ తీసుకోవాలని చెప్పాను కదా. ఇంట్లో డబ్బులు లేవు, ఇంకా పెన్షన్ డబ్బులు కూడా పడలేదు. అందుకని డబ్బుల కోసం వచ్చాను. నాకు ఇస్తానన్న డబ్బులు ఇస్తే నేను కిరాణం కొట్టుకు వెళ్లి నాకు ఇంట్లోకి కావలసిన సరుకులని నేను కొనుక్కొచ్చుకుంటాను. ఓ అదా కాంతమ్మ గారు, నేను మర్చిపోయానండి. నాకు కాస్త పని ఉంది, నేను సిటీకి వెళ్లి రావాలి. బస్సుకు టైం అవుతుంది కాంతమ్మ గారు, దయచేసి మీరు ఏమనుకోకండి. మీకు ఇచ్చే డబ్బులు ఉన్నాయి కదా, మీరు కిరాణం కొట్టుకు వెళ్లి నా పేరు చెప్పండి, మీకు ఇంట్లోకి కావలసిన సామాన్ని తీసుకోండి. డబ్బులు నేను ఇచ్చేస్తాను కాంతమ్మ గారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నాకు బస్ కి టైం అవుతుంది కాంతమ్మ గారు, నేను సిటీకి వెళ్లి రావాలి. అవునా రంగయ్య, అలాగే పర్లేదు, నువ్వు సిటీకి వెళ్ళిరా. నేను నీ పేరు చెప్పి కిరాణం కొట్టులో సామాన్ తీసుకుంటాను. నాకు ఎన్ని డబ్బులు వస్తాయో వాటికి సరిపడా సామానే తీసుకుంటాను, ఎక్కువ మాత్రం తీసుకోను. అయ్యో కాంతమ్మ గారు, మీ ఇంట్లోకి సరిపడనే తీసుకోండి, డబ్బులు సరిపడే అంత కాదు. డబ్బులు ఎక్కువైనా పర్లేదు, మాకు పత్రికలో ఉంటది కదా కాంతమ్మ గారు, అప్పుడు కూలీ పనికి వచ్చి మీరు డబ్బులు తీర్పారు. మీకు ఇంట్లోకి కావాల్సిన సామాను సరిపడా తీసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏమనుకోకండి, మీకు కావలసిన సామాన్ని మీరు తీసుకోండి. అలాగే రంగయ్య, చాలా సంతోషం. రంగయ్య గారు, మీ ఇంట్లో పని చేయడానికి ఏదైనా పనుందా అండి? ఉంది సరస్వతి, నేను కూడా ఒక పనివారి కోసమే వెతుకుతున్నాను. ఇల్లు మొత్తం తూడవాలి, అందుకని ఒక పనివారు కావాలని నేను కూడా వెతుకుతున్నాను. ఎందుకు, మీరిద్దరిలో ఎవరైనా చేస్తారా?
నేను చేస్తాను రంగయ్య గారు, అందుకనే పని ఉందా అని అడిగాను. అవునా సరస్వతి, సరే రేపు ఉదయాన్నే వచ్చి పనిలో జాయిన్ అవ్వు. మా పని వారు ఇద్దరున్నారు కదా, అదే రామయ్య ఉన్ను లక్ష్మి, వాళ్ళని అడుగు, వాళ్ళు ఎక్కడ క్లీన్ చేయాలో అన్ని చెప్తారు, సరేనా? అలాగే రంగయ్య గారు. ఈ దెబ్బతో నేను అనుకున్న ప్లాన్ ని సక్సెస్ చేస్తాను. ఇంతకీ ఆ పెసార్లు ఎక్కడున్నాయో చూడాలి. రేపు పనిలో జాయిన్ అయ్యి ఆ పెసార్ల సంగతి ఏంటో చూస్తాను. నమస్కారం రామయ్య, నేను ఇంట్లో పని చేయడానికి వచ్చాను. ఈ రోజే నన్ను పనిలో జాయిన్ అవ్వమని చెప్పారు. ఇల్లు తుడవడానికి ఒక పని మనిషి కావాలంట కదా, ఆ పని చేయడానికి నేను వచ్చాను. అవునా సరస్వతి, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నాకు నిన్ననే రంగయ్య గారు ఫోన్ లో చెప్పారు. సరే రామయ్య, ఎక్కడ పని చేయాలో నువ్వే చూపిస్తావని రంగయ్య గారు చెప్పారు. ఎక్కడ పని చేయాలో చెప్పండి. ఎక్కడ చూడవాలి ఇల్లుని? నువ్వు లోపలికి వెళ్ళు, అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మినే తీసుకొని వెళ్తుంది ఏ గదిని చూడవాలో. అలాగే రామయ్య. మీరు ఇల్లు తుడవడానికి వచ్చారు. సరస్వతి మీరేనా? హా, నేనే సరస్వతి. మీరేనా లక్ష్మి అంటే? రామయ్య ఇందాక చెప్పాడు మీరే చూపిస్తారు అని. ఇదిగో ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఆ పక్క గదినే తుడవాలి. ఈ ఒక్క గదిని మాత్రమే కాదు, ముందుగా ఈ గదిని శుభ్రం చేసిన తర్వాత ఇంటి లోపల ఉన్న గదులన్నింటినీ, ఇల్లు మొత్తాన్ని తుడవాలి. చాలా క్లీన్ గా ఉంచాలి. అదే చెప్పమని చెప్పారు మీకు రంగయ్య గారు. అలా క్లీన్ గా ఉంచేటట్లు ఉంటేనే మీరు పనిలోకి జాయిన్ అవ్వమని చెప్పారు, లేదంటే వద్దని చెప్పారు. లేదు లేదు, నేను పని చేస్తాను. నాకు పని చాలా ముఖ్యం. నేను ఇంటిని మొత్తం చాలా శుభ్రంగా ఉంచుతాను. అలాగే సరస్వతి గారు, లాస్ట్ లో ఒక రూమ్ ఉంటుందండి. ఆ రూమ్ తాళం వేసి ఉంటుంది, కానీ ఆ రూమ్ ని మాత్రం మీరు ముట్టొద్దు. ఆ రూమ్ లో ఈ పంట పొలానికి సంబంధించిన విత్తనపు వడ్లు కానీ, పెసర్లు కానీ, మక్కలు కానీ, ఇలాంటివన్నీ అన్ని విత్తనాలు అన్ని రకాలకి సంబంధించినవి ఆ రూమ్ లో ఉంటాయి. మీరు మాత్రం ఆ రూమ్ ని ఓపెన్ చేయకూడదు, ఆ రూమ్ లోకి వెళ్ళకూడదు. లేదు లక్ష్మి, నేను ఆ రూమ్ లోకి వెళ్ళను. ఆ రూమ్ లోకి తప్ప అన్ని రూమ్ లోకి వెళ్ళి అన్ని రూమ్స్ ని చాలా అంటే చాలా నీట్ గా, క్లీన్ గా, పరిశుభ్రంగా, శుభ్రంగా ఉంచుతాను. అలాగేనండి, వెళ్ళండి. ఇక మీ పని మీరు చూసుకోండి. మీ పని చేయడానికి కావలసిన సామాన్ మొత్తం కూడా పక్క రూమ్ లోనే ఉంది. అవన్నీ తీసుకొని మీరు తొందరగా పని మొదలు పెట్టండి. రంగయ్య గారు వచ్చేసరికి ఇల్లు మొత్తం శుభ్రంగా కనిపించాలి. అలాగే లక్ష్మి. రామయ్య, నాకెందుకో ఆ సరస్వతిని చూస్తుంటే దొంగలాగా అనిపిస్తుంది. తన చూపులన్నీ దొంగ చూపులాగా అనిపిస్తున్నాయి. తను వచ్చినప్పటి నుండి నా మొహం తప్ప ఇల్లునే చూస్తుంది. నేను ఆ గదిలోకి వెళ్ళొద్దు అని చెప్పానా? అదే ఆ ధాన్యం బస్తాలు పెట్టారు అని అబద్ధం చెప్పాను చూడు రంగయ్య. అందులో బంగారము, నగలు, వాళ్ళకు సంబంధించిన డబ్బులన్నీ అందులోనే ఉంటాయి కదా, అందులోకి పోవద్దు అని, విత్తనాలు ఉంటాయని చెప్పాను. కానీ తను అదే రూమ్ వైపు అదే వంక చూస్తుంది. నాకు ఆమెను చూస్తే ఎందుకో డౌట్ కొడుతుంది రామయ్య. రామయ్య, సరస్వతి పనిలో జాయిన్ అయిందారా? జాయిన్ అయింది రంగయ్య గారు. అదిగో పని చేస్తుంది, ఇంట్లోనే ఉంది. మీరు వెళ్లి చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుందోనండి, నాకైతే తెలియట్లేదు. ఒకవేళ ఆమె దొంగ అయితే ఈ రంగయ్య ఎలా కనిపెడతాడో అది కూడా తెలియట్లేదు. చూద్దాం. ఇప్పుడే వచ్చింది కదా, ఇప్పుడే తన దొంగ బుద్ధి ఏమన్నా బయట పెడుతుందా చూద్దాంలే. ఏంటి సరస్వతి, నువ్వు ఆ గదిలోకి వెళ్ళొద్దని లక్ష్మి నీకు చెప్పలేదా? ఆ మూసి ఉన్న గదిలోకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? నీకు అక్కడ ఏం పని? ఇక్కడ ఉన్న రూమ్లన్నింటినీ శుభ్రం చేయమని మాత్రమే నీకు చెప్పాను కదా. మళ్ళీ ఆ మూసి ఉన్న గదితోటి నీకేం పని? తొంగి తొంగి చూస్తున్నావేంటి? బద్దలు కొట్టాలని కూడా ప్రయత్నిస్తున్నావు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఎలా బద్దలు కొట్టావు నువ్వు ఆ తాళంని? అదిగో లక్ష్మి, దొంగ బుద్ధి బయటపడ్డట్లున్నది, దొరికినట్లున్నది. పదా వెళ్లి చూద్దాం అసలు ఏం దొంగిలించడానికి వచ్చిందో. అది కాదు రంగయ్య గారు, నాకు తెలియదండి. నేను మర్చిపోయాను. లక్ష్మి చెప్పింది కానీ నాకే జ్ఞాపకం లేదు. జ్ఞాపకం లేకపోవడం ఏంటి? ఇప్పుడే కదా నేను చెప్పి వెళ్ళాను ఆ రూమ్ లోకి వెళ్ళొద్దు అని. సరే, జ్ఞాపకం లేకపోతే జ్ఞాపకం లేదనుకో. నీకు ఆ తాళం పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు అసలు తాళం ఎలా తీసావో నాకే తెలియట్లేదు. ఇన్ని రోజులు మేము ఇక్కడ నమ్మకంగా పనిచేస్తున్నా ఏ ఒక్క రోజు కూడా మేము ఆ రూమ్ వైపు తొంగి చూడలేదు. నువ్వేంటి వచ్చుడే అదే రూమ్ లోకి వెళ్తున్నావు? ఆ రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్పాను కదా. అయినా కానీ ఆ తాళం ఎలా పగలగొట్టావు? అసలు నువ్వు దొంగవా? ఏం దొంగలించడానికి వచ్చావు ఇంట్లోకి? చెప్పు, నిన్నే కదా అడుగుతుంది. ఏదో చూసిన మొహం కదా అని ఇంట్లోకి పనిలోకి పెట్టుకుంటే ఇలాగేనా నీ దొంగ బుద్ధి ప్రదర్శించేది? నువ్వు అసలు దొంగవని తెలుసుంటే నేనైతే నిన్ను పనిలో పెట్టుకునేవాన్నే కాదు. చెప్పు, ఏం దొంగిలించడానికి వచ్చావు ఇంట్లోకి? అదేంటంటే
అది ఈ రూమ్ లో విత్తనాలకి సంబంధించిన ధాన్యపు గింజలు మరియు మొక్కలు అలాగే పెసర్లు కూడా ఉన్నాయని లక్ష్మి చెప్పింది. అందుకని ఈ రూమ్ ని శుభ్రం చేయొద్దని చెప్పింది. నేను దొంగిలించడానికి వచ్చిందే ఆ విత్తనాలని, పెసర్లని దొంగిలించడానికి వచ్చాను. కొంటే బయట చాలా రేట్ అవుతుంది కదా, మీ ఇంట్లో చాలా ఉంటాయి కదా విత్తనాలు, అందులో నుండి కొన్ని విత్తనాలను దొంగిలించి నేను పంట వేసుకుందాం అనుకున్నాను. ఇంతలోనే దొరికిపోయాను. ఏంటి, నువ్వు విత్తనాలని దొంగిలించడానికి వచ్చావా? అందులో విత్తనాలు లేవు, అందులో రంగయ్యకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. అలా గోడౌన్ లా ఉన్నట్లు విత్తనాలు ఇంట్లో ఉన్నాయని చెప్తే ఎవరు వాటిని దొంగిలించారు, వాటి వైపు ఎవరు వెళ్లరు కదా అని నేను అలా చెప్పాను. నువ్వు వాటిని దొంగిలించుకొచ్చావని నాకేం తెలుసు? మర్యాదగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళు. ఇంకా దొంగిలించడానికి వచ్చిందంట. ఇంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంట్లోకి దొంగిలించడానికి వస్తావు. ఇంకొకసారి మా ఇంటి వైపు నీ మొహం కనిపించినా కూడా మర్యాదగా ఉండదు. నేను ఎలాంటి పనిష్మెంట్ ఇస్తానో నాకే తెలీదు. వెళ్ళు ఇక్కడ నుండి.